నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. ప్రథమ ద్వితీయ రిజల్ట్స్ ఒకేసారి వెల్లడి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచార సభలు. కాసేపట్లో సికింద్రాబాద్లో సీఎం కార్నర్ మీటింగ్. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలపై భరోసా గురి. బస్సు యాత్రతో సమరశంఖం పూరించనున్న కేసీఆర్. సుప్రీం ఆగ్రహంతో పతంజలి సంస్థ మరోసారి బహిరంగ క్షమాపణ. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో వార్తాపత్రికల్లో ప్రకటనలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు. యుఎస్ లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్న. నాంపల్లిలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01%, 60.01. సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ ఒకేషనల్ అండ్ జనరల్ కలిపి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు. ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్. ఫస్ట్ ఇయర్లో అయితే 68.35%, బాయ్స్ 51.5%. సెకండ్ ఇయర్ గర్ల్స్ 72.53%, బాయ్స్ 56.1%. సో ఈ రకంగా రిజల్ట్స్లో మనకి తేడా కనిపిస్తుంది. జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఏ గ్రేడ్ అంటే అబౌవ్ 75% దాటిన వాళ్ళు 1,86,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 50%, 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు, 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. ఒకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్. సెకండ్ ఇయర్ surprisingly, which is good, Mulugu is topping with 82.95%. Second year pass percentage lo. Medchal again second atlage continue avutunnaru 79%. So ivi main exams sambandhinchina highlights. MPC BPC wise chuste MPC ki mottam first year appear aina pillalu 2,19,782 మంది అపేర్ అయితే 1,50,597 మంది పాస్ అయ్యారు. అంటే 68% పాస్ అయితే సెకండ్ ఇయర్లో 2,17,829 మంది అపేర్ అయితే ఎంపీసీలో 1,60,000 మంది పాస్ అయినారు, 73.85%. బైపీసీ 93,363 వాళ్ళు ఎగ్జామ్ అపేర్ అయితే 62,875 పాస్ అయినారు, 67.34%. అదే సెకండ్ ఇయర్లో 1,04,180 సెకండ్ ఇయర్ అపేర్ అయితే 70,338తో 67.52% సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. సిఈసి 92,000, హెచ్ఈసి 9,000 ఓన్లీ, ఎంఈసి 14,000 మాత్రమే ఎగ్జామ్స్ అపేర్. వాళ్ళ పాస్ పర్సెంటేజ్ సిఈసి 41% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 44%, హెచ్ఈసి 31% ఫస్ట్ ఇయర్, 43% సెకండ్ ఇయర్, ఎంఈసి 50% అండ్ 59% ఇగా ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 62.85% పాస్ అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ 61.06% మాత్రం పాస్ అయినారు. అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రిజల్ట్ పెరిగింది, 67.27% సెకండ్ ఇయర్ పాస్ అయితే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్
69.46% పాస్ అయినారు. సో తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా విషయాలు కనుక మీకు ప్రధానమైన ఇంకా కొన్ని 2 నిమిషాలు మిగతా విషయాలు చెప్పి దెన్ వీ విల్ స్టార్ట్ ది రిజల్ట్స్ డిక్లరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము ఈరోజు 5 PM నుండి కాలేజ్ అంటే మార్క్స్ ట్యాబులేషన్ రిజిస్టర్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. 5 PM నుండి ఆన్లైన్ మెమోరాండం డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఏదైనా వాళ్ళ తప్పు కానీ ఏదైనా అనిపించుంటే హెల్ప్ డెస్క్ అండర్ స్కోర్ ఐఫన్ ఉంటుంది కదా, హెల్ప్ డెస్క్ @telangana.gov.in వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు, లేదా 04024655027 04024655027 నంబర్కి కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా కొంతమంది పిల్లలు వాళ్ళ మానసిక ఒత్తిడి ఇలాంటి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జామ్ నాట్ లైఫ్. కాబట్టి ఏదైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లుంటే మనము టెలిమానస్ అనే ఒక సెంటర్ మనకు ఉంది. అట్లాగే సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. 14416. కొంతమంది అంటే 2 మార్కులు తక్కువైనా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ సింపుల్ థింగ్. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం పిల్లలకి. ఈవెన్ ఐఏఎస్ టాపర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక సందర్భంలో 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి టాపర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, లైఫ్లో పెద్ద పెద్ద పొజిషన్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి లెట్ దెమ్ నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ. లైఫ్ గోస్ ఆన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి అంటే రేపటి నుండి మొదలై May 2 వరకు జరుగుతాయి. సో వాళ్ళు ఎవరైనా కావాలంటే 600 రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి. దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్. కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో tsbie.cgg.gov.in ఇది ఇస్తాము, దానికి అప్లై చేసుకుంటే దే కెన్ డూ. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ 1 month ఫ్రమ్ నౌ మన 24th నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. 24th May సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో ఇది 2nd May వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది థింగ్స్. మరి కంపారిటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్. సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. సో నోబడీ షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కానీ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళటం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ అలాంటిది కాకుండా మన ఎఫర్ట్ బట్టి మన రిజల్ట్ ఉంటుంది. సో మనం ప్రైవేట్లో చదివితే గొప్ప అని కానీ గవర్నమెంట్లో చదివితే తక్కువ అని కానీ ఎలాంటి బాధ పెట్టుకోకుండా వాళ్ళకుండే మీన్స్ని బట్టి అవకాశాలను బట్టి ఎక్కడ చదివినా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో రిజల్ట్స్ ఆర్ clearly showing that evidently that government sector colleges are doing much better than any other sector. Kabatti, so with this remarks, especially we thank all the board of intermediate employees, tarvata junior college lecturers, invigilators, press, everybody for cooperating for event free exam conducting session. ఇప్పటిదాకా జరిగిందంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎర్రర్ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ చక్కగా జరిగింది. సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ని ఇప్పుడు మనం సిడి ఓపెన్ చేసి మీకు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి విల్ బి లైవ్, దే కెన్ స్టార్ట్ డౌన్లోడింగ్. ప్రెస్ నోట్ ఇచ్చేసి ప్రెస్ నోట్ నౌ యూ కెన్ గివ్ సిడి ఇస్తాం.
ఇది చూస్తే ఏదో ఒక పండగకి వచ్చినట్లు ఉంది, ఏదో టూరిజం ఫెస్టివల్కో లేక ఏదో దీనిలాగా ఉంది చూస్తే. The password is DROIT@24. So అన్ని క్యాపిటల్ లెటర్స్ DROIT@24. ఇది పాస్వర్డ్. ఒక్క నిమిషం. ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా? ఇంకేమైనా అంటే ఒక్క నిమిషం. చల్ యా ఒక్క నిమిషం ఉండండి, అక్కడ ఆఫీస్కి వస్తాను. సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ చూస్తే May 10th రిజల్ట్ ఇచ్చారు మన దగ్గర. ఇప్పుడు మనం April 24th ఇచ్చాం. ఒకటి వెయిట్ 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 ఇప్పుడు ప్రశ్న మీదే, ఆ జవాబు మీదైతే ఎట్లా? జవాబు నేను చెప్పాలి కదా. ప్రశ్న నీది అయిపోయింది, ఇక జవాబు నేను చెప్పని. సో డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఆన్సర్. యా. సో ఇక్కడ ఏంటంటే బాబు ఒక్క నిమిషం వెనకెళ్ళి. ఓకే. సో దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గరికి ఆంధ్రకి రెండు సపరేట్ స్టేట్స్ అయినాక మన దగ్గర కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినప్పుడు మొత్తం కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే సిజిసి ద్వారా చేస్తున్నాం మనం. సో సిజిసి మాత్రమే దీనికి సంబంధించి చేస్తుంది. ఆంధ్రాలోనేమో అదే ప్రైవేట్ ఏజెన్సీ కంటిన్యూ చేస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ సిజిసిలో ఉండే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టోటల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా చెక్ చేసి ఇవ్వాలనే దానికి వచ్చిన డిలే తప్ప దానిలో మనం కూడా కావాలంటే అదే రోజు ఇచ్చి ఉండొచ్చు. కానీ హడావుల్లో వచ్చేది ఇప్పుడు ఏ ఎగ్జామ్ కోసం కూడా మనం డిలే కాలేదు, దేనికి కూడా ఏమి పరుగు పందెం కాదు. ఇది ఆంధ్ర వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఈ రోజు ఇవ్వాలి, లేదా వాళ్ళతో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్కి డిలే అయినామా, అలాగే జేఈ ఎంట్రన్స్ అయిందా, నీట్ ఎంట్రన్స్కి వచ్చిందా, అలాగే కాలేజ్ సీట్లు లేట్ అవుతున్నాయి, ఏం జరగలేదు కదా. సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ అండ్ అస్, ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ. లేట్ ఏం లేదు. అందుకైతే మనం మళ్ళీ 24th పెట్టాం కదా ఎగ్జామ్, మళ్ళీ మేలో వచ్చేస్తుంది. మేలో అంటే మళ్ళీ వాళ్ళకి దోస్తులు కూడా సరిపోయే టైం దొరుకుతుంది. అట్లేం లేదు, సెంటిమెంట్కి ఏం సంబంధం లేదు. ముహూర్తం సంబంధమే లేదు. అదే చెప్తున్నాను, మీరు ఏ సమాధానం మీకు కావాలంటే మీకు అదే చేసుకుంటే ఎట్లా? మేబీ మీకుండి నాకు అడుగుతున్నారేమో నాకు తెలియదు. అవును, ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్కి రారు కదా, వాళ్ళు డిగ్రీకి వెళ్తారు. ఏం కాదు, ఇప్పుడు జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లలు మళ్ళీ జూనియర్లో ఇంటర్మీడియట్కి రారు కదా, దే విల్ గో టు డిగ్రీ కాలేజెస్. సో ఏ రకమైన డిలే లేదు. లాస్ట్ ఇయర్ అదే చెప్తున్నా, లాస్ట్ May 10th రిజల్ట్ వచ్చింది. ఇప్పుడే మనం 24th రిజల్ట్ వచ్చింది. నీకైతే ఏముంది అంత? మీ దానిలో అన్నీ ఉన్నాయి. ఎవరికి?
ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఎవరు ఇచ్చారు? ఒకసారి కరెక్ట్గా కొంచెం నిలబడి గట్టికి దగ్గరకు వచ్చి చెప్పండి. అవును, తాజాంశాన్ని చూస్తున్నాం. ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలు ఖరారయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఆ స్థాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని ఈ నెల 30వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. అంతేకాకుండా మే నెల 3, 4 తేదీల్లో కూడా ప్రధాని తెలంగాణలో పర్యటించున్నారు. భాజపా లోక్సభ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం నిర్వహించనున్నారు. మోదీ ఏదైతే ప్రచారం సంబంధించి భాజపా రాష్ట్ర నాయకత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే ప్రధాని రాకకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా అన్ని రకాల ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలని దానిపైన కూడా ఒక స్పష్టత తీసుకొచ్చింది. అయితే ఈ నెల 30న ప్రధాని తెలంగాణ రాష్ట్ర నేపథ్యంలో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఆ సభ ముగించిన తర్వాత సాయంత్రం ఐటీ ఎంప్లాయీస్ తో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో ఐటీ ఎంప్లాయీస్ కి ప్రధాని 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తు ఐటీ రంగం మీద ఆధారపడింది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ తాను అధికారంలో వస్తే ఏం చేస్తానని కూడా ఐటీ ఉద్యోగులతో ప్రధాని సంభాషించనున్నారు. అంతేకాకుండా మళ్ళీ మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నారు. అంతేకాకుండా అదే రోజు వరంగల్ సభ తర్వాత భువనగిరి, నల్గొండ పార్లమెంట్ ను కలుపుతూ మరో సభ కూడా ప్లాన్ చేస్తా ఉంది. ఆ సభలో కూడా ప్రధాని పాల్గొని నరేంద్ర మోదీకి మరోసారి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నారాయణపేట కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత సాయంత్రం చేవెలలో వికారాబాద్ లో సభను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అయితే 3 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు 6 సభల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించున్నారు. తాను 10 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి పథకాలతో పాటు సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించడంతో పాటు మరోసారి తనకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూడా ఈ సభా వేదికగా ప్రధాని అయితే విమర్శ చేసే అవకాశం ఉందని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ లో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దానం నాగేందర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం జరిగే ఓరుగల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ సభకు పలువురు మంత్రులు, ఏఐసీసీ నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రానుండటంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. చేవెళ్లలో కాంగ్రెస్ భాజపా అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మండిపడ్డారు. కోళ్లదానా, భూ కబ్జా, అవినీతి లాంటి ఆరోపణలు చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం అవినీతి బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని, ఈసారి కూడా ఆయనకు చేవెళ్లలో పరాభవం తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్ తొండుపల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన రంజిత్ రెడ్డి మరోసారి చేవెళ్లలో తనదే విజయమన్నారు. తాను పార్టీ మారటం పట్ల భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన రంజిత్ రెడ్డి కేటీఆర్ చుట్టూ ఉన్న వారిలో పార్టీలు మారిన వారే లేరా అని ప్రశ్నించారు. చెత్త నిర్మాణ వ్యర్థాలతో హైదరాబాద్ చంద్రాయనగుట్టలోని జల్పల్లి, ఉడ్డాసాగర్ చెరువులతో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూముల ధరలు పెరగడంతో ఆక్రమణ ధరల కన్ను చెరువులపై పడిందని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లోని అంశాలను పరిశీలించి పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆక్రమణల నుంచి చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. షామిరిపేటలో భారత నేత కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సెంటిమెంట్లకు పడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత 400, ఇవాళ ఎంత 1200. 400ను 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు. మోడీ వచ్చినాడు యొక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి, ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చెమురు $100 వెళ్ళి $84 తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గానా లేదా? మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్లకు పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా, చూసిరా, అన్ని తేటతెల్లం అయినాయా? ఇంకేమైనా మిగిలిన అనుమానాలు ఎత్తిరా? ఏం లేవు కదా. అన్ని బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాషి ఎలక్షన్ కాదు. మనం కింద గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలు కింద మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనాం. 3 నెలల్లో క్యాలగ్రాఫ్నేకు నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ఇప్పుడు ఎత్తుతలేడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసోడు ఎక్కదొక్క నిలబట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు. 400 లేదు, మన లేదు, అంత బోగస్. 400 లేదు, ఏం లేదు. వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు, అలా 400 గెలుస్తా నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డం పొడుగు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు.